మంత్రి మనం వేసే ప్రతి ఓటు బలరాం నాయక్ గారిని గెలిపిస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానంగా లేచి మధ్యాహ్నం 10-11 గంటల వరకు మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో, ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 40 రోజులే ఉపాధి హామీ పనులు కుదించి రోజుకు 80 రూపాయలు 90 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీలో మనకు ప్రతిరోజు 400 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యతను మేము చేసుకుంటాం. ఉపాధి హామీ పథకం కింద మీకు ప్రతిరోజు 400 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం. పూరి గుడిసెలున్న వాళ్ళు పెంకుటిళ్లకు ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం. ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవాళ్ళని ఫస్ట్ మొదటిగా గుర్తించి ఇల్లు కట్టడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము చేసుకుంటాం. అదేవిధంగా మొన్న చూసినాం, బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయింది, అప్పుల కుప్పలు చేసిపోయింది. అందుకే వారి ధైర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏం చేయలేదు అని వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తా ఉన్నారు. ఇప్పటికే మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు 5 గ్యారంటీలను వారు పట్టాలెక్కడం జరిగింది. మనం చూసాం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం. నిజంగా వాస్తవానికి కాచికల్ నుంచి ఇక్కడ మేకరాజుపల్లి కింద ముందు బస్సు వచ్చే ఇప్పుడు బస్సు బంద్ అయింది. మేము 30 బస్సులను ఆర్డర్ చేసిన మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్ డిపోలో ఆ బస్సులు రాగానే 6 రూట్లలో ఇంతకుముందు ఎక్కడైతే బస్సు నడిచినాయో మీకు పొద్దున 4 సర్వీసులు, సాయంత్రం 4 సర్వీసులు తప్పగా మీకు 400 రూపాయలు ఇవ్వవలసిందే ఒకటి. రెండోది, ప్రతి సంవత్సరము మనకు మీకు 1,00,000 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి అక్కకు అకౌంట్ లో వస్తుంది. రాహుల్ గాంధీ గారు గెలవబోతున్నారు. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో కూడా చేతి గుర్తుకు ఓటేసి అందరు గెలిపిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు 102 ఎలక్షన్లు, నిన్న ఒక 80 ఎలక్షన్ అయిన దాంట్లో కూడా కాంగ్రెస్ కే గెలవబోతుంది. కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ 400 రూపాయలు మీకు ఉపాధి హామీ కింద ఇస్తారు. తర్వాత 1,00,000 రూపాయలు మీకు ప్రతి ఇస్తారు. మీకు 6 గ్యారెంటీలు ఇంకోటి ఏంటంటే మీకు 1,00,000 రూపాయలు ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి తల్లి. ఇంకోటి మీకు పెన్షన్లు కూడా వస్తున్నాయి. గ్యాస్ లో కూడా 500 రూపాయలు తగ్గించింది. ఇక ఎలక్షన్ తర్వాత 2,00,000 రూపాయలు మీకు కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి కూడా ఇది అయిపోయిన తర్వాత రైతు అందించిన తర్వాత గృహలక్ష్మి కూడా తర్వాత అది కూడా ఇస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే టీఆర్ఎస్ చేసిన అప్పుల పాలకు మనం కట్టేసి మీకు అన్ని అనుకూలంగానే వస్తుంది. బస్సులు అయితే ఫ్రీ పోతున్నాయి కదా. అయితే ఒకటేంటంటే ఆయన బస్సులు అలా పూర్తిగానే బస్సులు బంద్ చేద్దామని చూసిన చంద్రశేఖర్. కాబట్టి కొత్త బస్సులకు ఆర్డర్ ఇచ్చినాం. ఎలక్షన్ కోడ్ ఉన్నది. అన్ని డిపోల్లో కూడా బస్సులు వస్తాయి. బస్సులు వచ్చినప్పుడు బస్సు సౌకర్యం కూడా వచ్చే నెల నుంచి వస్తుంది. మీకు ఇప్పుడు ముఖ్యంగా గృహలక్ష్మి ఒకటి, తర్వాత ఈ ఎలక్షన్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు ఒకటి, తర్వాత రోజుకు 400 రూపాయలు కూడా కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అట్లా గెలిపియండి.